మూడేళ్లకే కాళ్లకి గజ్జె కట్టింది. బుడిబుడి అడుగుల ప్రాయంలోని నాట్య భంగిమలు సాధన చేసింది. నాట్యకారుడైన తండ్రిని చూసి తాను కూడా నాట్య మయూరి కావాలి అని కలలు కన్నది. అకుంఠిత దీక్షతో చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించింది. తండ్రి దగ్గరే నాట్యంలో ఓనమాలు దిద్ది అత్యుత్తమ నాట్యకారునిగా ఎదిగింది రామలాలిత్య. జాతీయ స్థాయిలో ఉత్తమ నాట్యకారునిగా అనేక బహుమతులు సైతం అందుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రామలాలిత్య మూడేళ్ల వయసులోనే కాలికి గజ్జె కట్టింది. చిన్నప్పటినుంచే నృత్యం, నటన అంటే ఎంతో మక్కువ చూపేది. ఇందుకు తల్లిదండ్రుల శిక్షణ తోడవడంతో కూచిపూడిలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. 22 వరకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకుంది. లాలిత్య తల్లిదండ్రులు సైతం నృత్యకారులు. తండ్రి బాబు బాలాజీ ధర్మవరంలో 3 దశాబ్దాలకు పైగా నాట్య కళానికేతన్ నడుపుతూ వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. ఆయన శిక్షణ చూస్తూ నాట్యంలోని మెళకువలను నేర్చుకుంది లాలిత్య. తన 3 ఏళ్ల వయసులో ఈటీవీ నిర్వహించిన ఆంధ్ర బాలా పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో అవార్డు గెలుచుకుంది. చిన్నప్పుడు ఫస్ట్ టైం ఈటీవీ ఆంధ్ర వాళ్ళ షోలో పర్ఫామ్ చేశాను. వాళ్ళు నాకు ఆంధ్ర వాళ్ళ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే నా ఫస్ట్ అవార్డ్. ఇప్పటి వరకు చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. చాలా చోట్ల భారతదేశంలో చాలా స్టేట్స్లో నేను పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక వేదికలపై నాట్య ప్రదర్శనలు ఇచ్చింది లాలిత్య. ఉత్తర భారతాన అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అనేక నాట్య పోటీల్లో ఉత్తమ నాట్య కళాకారిణి అవార్డు సైతం పొందింది. గిన్నిస్ బుక్, భారత్ బుక్ ఆఫ్ అవార్డ్, గెలాక్సీ బుక్ ఆఫ్ అవార్డ్, తెలుగు బుక్ ఆఫ్ అవార్డ్స్ లో స్థానంతో పాటు 9 జాతీయ స్థాయి బహుమతులు అందుకుంది. పురుష దేవుళ్ల పాత్రల్లో నృత్యం చేసి గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ స్టేట్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచి కృష్ణుడిగా, రాముడిగా, నటరాజస్వామిగా, శివుడిగా, రామదాసుగా, అన్నమయ్యగా, వెంకటేశ్వర స్వామి లాగా చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. శివనంది అవార్డ్, నాట్య మయూరి అవార్డ్, నాట్య కళామణి, ఇలా చాలా అవార్డ్స్ రావడం జరిగింది. నాట్యంలోనే కాక నటనలోనూ ప్రతిభ చూపిస్తోంది లాలిత్య. ఆమె పోస్ట్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ పొందాయి. ఒకప్పటి అగ్ర కథానాయికలు సావిత్రి, బి సరోజ, జమునలను అనుకరిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది లాలిత్య. తెలుగు రాష్ట్రాల్లో 50,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకుంది. గట్టుంది, గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది.
నాట్య ప్రదర్శనలు చేస్తూనే చదువులోనూ రాణిస్తోంది లాలిత్య. మంచి మార్కులు సాధిస్తోంది. నాట్యం, చదువుకు సమాన ప్రాధాన్యత ఇచ్చేలా జాగ్రత్త పడుతోంది. డాన్స్ నేర్చుకుంటే అందరూ స్టడీస్ వెళ్ళిపోతుంది అనుకుంటారు. అది చాలా అబద్ధం. ఒక డాన్స్ చేయాలంటే ముద్రిక గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని గుర్తుపెట్టుకొని డాన్స్ చేసిన వాళ్ళు ఒక క్వశ్చన్ చదువుకోలేరు. డాన్స్ నేర్చుకుంటే మనకి ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగి ఇంకా మంచిగా స్టడీస్ నేర్చుకోవడం జరుగుతుంది. నాకైతే ఎప్పుడు స్టడీస్ ఇబ్బంది జరగలేదు. స్టడీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ డాన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫార్మెన్సెస్ అనేది ఇస్తూనే ఉన్నాను. నాట్యంలో ప్రతిభ కనపరుస్తున్న రామలాలిత్యను చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కలను నెరవేరుస్తోందని సంబరపడుతున్నారు. శ్రీగణనాథం భజామ్యహం గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. మా యొక్క ఆశయాలను పూర్తి చేసేటువంటి దిశలోనే మేము నడిచిన బాటలో నడుస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఎన్నో అవార్డ్స్ తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ ద్వారా బాబు బాలాజీ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసేలాగా చేస్తున్నారండి. మా పిల్లలే నాకు శిష్యులు కావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. నాకంటే చాలా హ్యాపీ. అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు. నువ్వు చాలా భాగ్యవంతురాలమ్మా అంటుంటారు. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇద్దరు అమ్మాయిలకి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ మీద ఉంది, అన్నిట్లోనూ ఎడ్యుకేషన్లోనూ ఇద్దరు ఏం తక్కువ, అందరికీ తక్కువ కాకుండా ఉన్నారండి మా పిల్లలు. తల్లిదండ్రులే గురువులు కావటం, అవార్డులు సాధించేంతటి గౌరవం దక్కటం పట్ల యువ నాట్యకారిణి ఆనందం వ్యక్తం చేస్తోంది. వారి కలలు నెరవేర్చడమే తన ముందున్న లక్ష్యమంటోంది.